ఎన్ని ఉంటాయి మరి? అది అది అంతమందిని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ జరగట్లేదా? జరగట్లేదు అని మనం నమ్మాలా. అలాగే లిక్కర్ మరి వాళ్ళు ఎక్కడి నుంచి అమ్ముతున్నారు? వైన్ షాప్ లో నుంచి కాకుండా కల్తీ లిక్కర్ దొరికిన ఇది వైసీపీ వాళ్ళదే అని నమ్మాలి మనం. ఇప్పుడు ఇందులో కూడా నమ్మాలి మనం. పేకాట జరగట్లేదు. ఒరిజినల్ గా చెప్పాలంటే రాష్ట్రంలో ఇసుక చట్టబద్ధంగా జరుగుతున్నది, మైనింగ్ అస్సలు జరగటం లేదు, కానీ బిల్డింగులు లెగుస్తున్నాయి, పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు, కానీ ఇక్కడ మైనింగ్ ఏమీ జరగట్లేదు, కొండలు తవ్వబడటం లేదు, రోడ్లు అదేది మట్టి ప్రాంతాలు తవ్వుకోవటం లేదు, ఇసుక తవ్వి తీసుకుపోవటం లేదు, కావలసిన వారు మాత్రమే తీసుకొనిచున్నారు, మద్యం అనేటటువంటిది చాలా పద్ధతిగా జరుగుతున్నది, కేవలం తాగేటటువంటి వాళ్ళకి నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బూస్ట్కి ఎక్కువ కాంప్లాన్కి తక్కువ అయినటువంటి ఆరోగ్యకరమైన మద్యం దొరుకుతున్నది, అది వాళ్ళు అదృష్టవంతులు అవుతున్నారు, ఆరోగ్యవంతులు అవుతున్నారు, ఇట్లాగా మనం నమ్మాల. అందులో పేకాట అనేటటువంటిది ఎవరు ఆడటం లేదు, పేకాట అనేటటువంటిది సరదాగా ఆడుదురు తప్పించి ఎవరు ఆడటం లేదు, ఇది కూడా నమ్మాలి. వి షుడ్ యాక్సెప్ట్ అనమాట. లేదు అంటే నువ్వు ద్రోహి, నువ్వు ఎవరికి అమ్ముడు పోయినా, నువ్వు రాష్ట్రానికి పనికిరాను, కావాలని చెప్తున్నటువంటి కుట్రలు సిద్ధాంతాలు. అందులో భాగంగా పేకాట ఏం జరగట్లేదు, కానీ పేకాట మీదన పాపం నాకు బాగా గుర్తు, ఇదివరకు నేను టీవీ 9లో ఉన్నటువంటి సందర్భంలో ఫోన్ చేసి మహిళలను